మార్చి 30 ఉగాదిలోపు ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు. కొత్త సంవత్సరంలో డబ్బుకు అస్సలు కూడా లోటు ఉండదనమాట. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కనీ విని ఎరగని సంపదను మీ సొంతం చేస్తుందని చెప్పొచ్చు. అందుకే చాలామంది కూడా ఏంటంటే కనుక కొత్త సంవత్సరంలో అంటే బాగా కలిసి రావాలని, ఇబ్బంది ఉండకూడదని కొన్ని వస్తువులను ముఖ్యంగా ఏంటంటే ఇంటికి తెచ్చుకోవడం జరుగుతుందన్నమాట. మీరు కూడా ఈ సంవత్సరంలో ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. చాలా అద్భుతాలను అయితే మీరు చూస్తారనమాట. ఈ వస్తువుల వల్ల ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం కూడా పడుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. పురాణాల ప్రకారం ఏంటంటే మన పూర్వీకులు కావచ్చు, అలానే కాకుండా ఋషులు, మునులు ఇలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కొన్ని వస్తువులని ప్రత్యేకించి ఇంటికి తెచ్చుకునేవారట. అలా తెచ్చుకోవడం వల్ల ఏంటంటే సంపదతో పాటు ఐశ్వర్యం కూడా వారికి వర్ణిస్తుందని నమ్మేవారని చెప్పడం జరుగుతుంది. అందుకే ఏంటంటే కనుకనండి ఈ రోజున మీరు అంటే ఉగాది రోజు కావచ్చు, ఉగాదికి ఒక రోజు ముందు కూడా కావచ్చండి, ఇలా ఈ వస్తువులను అయితే ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. ఉగాది అంటే నూతన సంవత్సరం. నూతన సంవత్సరం అంటే మనకి ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా బాగా యోగించాలి, సంవత్సరం అంతా కూడా బాగుండాలని మనము కొన్ని విధి విధానాలను ఆచరిస్తాము, లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము. అలానే కాకుండా ఈరోజు ఉదయాన్నే లేవటం అంటే తెల్లవారుజామునే లేవటం, అలానే కాకుండా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటం, అంటే గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం, ఇంటికి తోరణాలు కట్టడం, అంటే పూలతో చక్కగా అలంకరించుకోవటం. అనంతరం వచ్చేసి ఏంటంటే మనం పూజ గదిలో దేవుడి పటాలను క్లీన్ చేసుకోవటం, ఆ తర్వాత లక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకోవటం, అనంతరం వచ్చేసి లక్ష్మీదేవిని కూడా పూజించుకోవటం, దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఉగాది రోజున స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు ధరిస్తూ ఉంటారు. అలా ధరించడం వల్ల సంవత్సరం అంతా కూడా యోగిస్తుందని, సంవత్సరం అంతా కూడా బట్టకు కూడా లోటు ఉండదని నమ్ముతూ ఉంటారు కొంతమంది. ఇలా ఏంటంటే అందుకే కొత్త బట్టలు ధరిస్తారు. ఇక అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా అండి ఈ రోజున ఏంటంటే కనుక ఉగాది పచ్చడిని చేసుకోవటం, అలానే కాకుండా దేవుడికి నివేదన చేయడం, ఆ తర్వాత ఉగాది పచ్చడిని స్వీకరించడం చేస్తారు. అంటే షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి అని చెప్పొచ్చు. ఇందులో ఉండే తీపి, పులుపు, కారం ఇవన్నీ కూడా మన జీవితాన్ని అంటే కొన్ని అంటే స్థితిగతులను సూచిస్తూ ఉంటాయని చెప్పొచ్చు. అంటే మన జీవితంలో దుఃఖం, దారిద్రం, అలానే కాకుండా సంతోషం, ఆనందం, ఉత్సాహం ఇవన్నిటికీ కూడా ఏంటంటే కనుక ఈ తీపి, పులుపు, వగరు అనేవి సూచిస్తూ ఉంటాయని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట. ఇక అలానే కాకుండా ఈ రోజున ఈ విధంగా చేసేసుకొని సాయంత్రం సమయంలో ఏంటంటే కనుక పంచాంగాన్ని చూసుకోవడం ఇవన్నీ చేస్తారు. అంటే సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది, ఏ రాశికి ఎలా ఉండబోతుంది, ఏ రాశికి అంటే బాగుంటుంది, ఆదాయాలు, వ్యయాలు ఇలాంటివి ఏంటంటే కనుక జాతక పరిశీలనలు ఇవన్నీ కూడా చేయించుకుంటారు. అలానే ఏవైనా దోషాలు, అలానే కాకుండా ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటికి ఏంటంటే కనుకనండి చక్కగా ప్రాయశ్చిత్తంగా ఏంటంటే కొన్ని పరిహారాలు కూడా చేసుకుంటూ ఉంటారని చెప్పొచ్చు. ఇలా ఉగాది పండుగను జరుపుకుంటారు. నార్మల్గా ఏంటంటే కనుక ఉగాది రోజునండి మీరు చేసే పనుల వల్ల కావచ్చు, మీరు అంటే కొన్ని విధి విధానాల వల్ల కావచ్చు, సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా యోగిస్తుందన్నమాట, ఇబ్బంది ఉండదన్నమాట. కాబట్టి ఈ రోజున ఏంటంటే 2 పూటల దీపారాధన చేయండి. లక్ష్మీదేవిని ఎంత నిండుగా అలంకరించుకొని పూజించుకుంటారో మీకు అంత మంచిదండి, అంత అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. మీ జీవితం మారిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇంట్లో ఏంటంటే కనుక మీరు ఖచ్చితంగా అంటే ఇంటిని క్లీన్ చేసుకొని 2 పూటల దీపారాధన చేసుకోండి. ఉదయం చేయండి, సాయంత్రం చేయండి. అలానే తులసి కోటను కూడా పూజించండి, ఆరాధించండి. తులసమ్మకు కూడా నీళ్లను సమర్పించండి. మీరు ఏది కోరుకున్నా మనస్ఫూర్తిగా కోరుకోండి, అలాంటప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత ఈ రోజున ఉగాది రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక తామరాకు ఉంటుంది కదండి, దానిపైన కనుక మీరు దీపారాధన చేస్తే మీకు అదృష్టం అండి. తామర పుష్పాలను సమర్పించిన, తామరాకు మీద దీపం పెట్టినా, ఆ దీపంలో రూపాయి బిళ్ళను వేసిన సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు. గుర్తుపెట్టుకోండి, ధనం అనేది వస్తూనే ఉంటుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. డబ్బుకు అనేది లోటు అనేది అస్సలు కూడా ఉండదన్నమాట. ఏదో ఒక రూపంలో డబ్బు అనటం, ఏదో ఒక రూపంలో డబ్బు మన దగ్గరికి రావటం ఇదేంటంటే మీ కళ్ళతో మీరు చూస్తారు. అందుకే చాలామంది కూడా ఏంటంటే కనుక దీపంలో రూపాయి బిళ్ళను వేసి దీపారాధన చేస్తూ ఉంటారని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా తామరాకును ఎలాగైనా సరే తెచ్చుకొని ఆకుపైన ఏంటంటే కనుక ఇలా దీపారాధన చేసేసి అందులో రూపాయి బిళ్ళను వేసి దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని తెల్లారిన తర్వాత దానం చేసుకోండి, మంచిది. ఇక మనం తెచ్చుకోవలసిన వస్తువుల్లో ఏంటంటే కనుకనండి కొన్ని వస్తువులు ముఖ్యంగా చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటాయి. ఈ వస్తువుల ద్వారా ఏంటంటే అదృష్టం, ఐశ్వర్యం, ఎనలేని సంపద, అలానే వచ్చేసి ఏంటంటే మంచి ఫలితాలు ఇలాంటివి మనం చూడగలుగుతామన్నమాట. వస్తువుల వల్ల అదృష్టం ఏంటండి అని మీకు సందేహం రావచ్చు. నిజంగా అండి వస్తువుల వల్ల మనకు అదృష్టం పడుతుందన్నమాట. అదృష్టంతో పాటు చక్కటి ఐశ్వర్య అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు. వస్తువులకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి ఉగాది రోజు కానీ ఉగాదికి ఒక రోజు ముందు కానీ వస్తువులని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చేసుకొని మీ పూజ గదిలో పెట్టి పూజించుకోండి. అలానే కాకుండా ఆ వస్తువులను మీరు తిరిగి వంటల్లో వాడుకోండి, మంచి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట అండి. కాబట్టి ఏంటంటే ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో బెల్లం అండి. బెల్లాన్ని మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే కనుక అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా కలిసి వస్తుందన్నమాట. బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా, బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం
పదార్థం అండి. బెల్లం ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడే పదార్థం అనమాట. అందుకే ఈ రోజున మీరు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని బెల్లాన్ని అమ్మవారికి చిన్న ముక్క అండి నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు తిరిగి వంటల్లో ఆ బెల్లాన్ని వాడుకోవచ్చు. అలా కూడా ఏంటంటే ఫలితాలు ఉంటాయి. బెల్లం ఇంటికి తెచ్చుకుంటే బంగారం అంటే యోగం కలుగుతుంది. సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలను చూస్తారు. ఆ ఫలితాలను చూసి మీరేంటంటే ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి బెల్లాన్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. బెల్లం చాలా శుద్ధి అయినది, చాలా పవిత్రతను కలుగుంటుంది. కాబట్టి బెల్లం ఎవరైతే ఈ రోజున ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున ముఖ్యంగా అండి ఇలా బెల్లాన్ని తెచ్చేసుకున్న తర్వాత మీరు ఇంకా ఏంటంటే మీ ఇష్టాన్ని బట్టండి మీకు నచ్చిన ఒక 2-3 వస్తువులను తెచ్చుకోండి. అంటే అందరికి అందుబాటులో ఉంటాయి, అందరికీ లభిస్తాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ వస్తువుల వల్ల మంచి కూడా జరుగుతుంది, మంచి ఫలితాలను కూడా మనం చూడగలుగుతామన్నమాట. అందుకే ఏంటంటే ఈ వస్తువులను ఈ విధంగా మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా మీకు అదృష్టము ఐశ్వర్యం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట. అలానే మీ సుడిని తిప్పుతుంది, మీకు అంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. సంవత్సరం అంతా కూడా బాగా యోగించాలి, సంవత్సరం అంతా కూడా డబ్బు రావాలని కోరుకునేవారు తప్పనిసరిగా ఏంటంటే కనుక యాలకులను ఇంటికి తెచ్చుకోవాలి. యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. ఆ తల్లి యాలకులని ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అందుకే ఈరోజు మీరు యాలకులను ఇంటికి తెచ్చుకోండి. యాలకులను ఇంటికి తెచ్చేసుకున్న తర్వాత పూజ గదిలో పెట్టి పూజించుకోండి. దీపంలో కూడా యాలక్కాయని వేయొచ్చు. అలానే కాకుండా ఏంటంటే దీపంలో కూడా వేసుకోవచ్చు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఇలా యాలకులను పూజించుకొని బీరువాలో కూడా దాచుకోవచ్చు. బీరువాలో పెట్టడం వల్ల కూడా డబ్బు అనేది వస్తుంది. డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదన్నమాట. ధనం 4 వైపుల నుంచి ఆకర్షించడానికి, ధన ద్వారాలు తెచ్చుకోవటానికి, డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి, సంవత్సరం అంతా కూడా బాగుండటానికి ఇలా యాలకులు కూడా ఉపయోగపడతాయి. యాలకుల వల్ల కూడా మనకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. అందుకే యాలకులు తెచ్చుకోండి. యాలకులు దీపంలో వేసి పెట్టుకోవచ్చు. యాలకులను పూజించి బీరువాలో దాచుకోవచ్చు. యాలకులని అంటే తెచ్చుకొని మీరు అంటే పూజించుకొని కూడా మీరు ఏంటంటే కనుక పర్సెస్లో కూడా పెట్టుకోవచ్చు. యాలకులను మీరు అంటే లాకర్లో కూడా పెట్టవచ్చండి. మీరు వ్యాపారం చేసే లాకర్లో కూడా యాలకులను పెట్టుకోవచ్చు. యాలకులతో ఇలా రకరకాలుగా ఏంటంటే కనుక పరిహారాలు కూడా ఆచరించవచ్చు. యాలకులతో అమ్మవారికి ఏంటంటే కనుక మాల అంటే దండను కూడా సమర్పించవచ్చు అనమాట. యాలకుల వల్ల కూడా మనకు మంచి ఫలితాలు ఉంటాయి. యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి యాలకాయలను కూడా ఇంటికి తెచ్చేసుకోండి, సరిపోతుంది. అంటే తెచ్చుకోవటం అంటే నార్మల్గా తెచ్చేసుకొని మీరు వాటిని వాడుకోకూడదు, కాసేపు పూజ గదిలో పెట్టుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులు కదా, ఈ విధంగా తెచ్చేసుకుని మనం పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. యాలకులు లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. సుగంధ ద్రవ్యాల్లో యాలకులకు చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట. అందుకే యాలకులు ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్య అభివృద్ధి ఉంటుందన్నమాట. అలానే ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ఎవరికైతే ధన ద్వారాలు మూసుకుపోయి ఉన్నాయో అలాంటి వాళ్లకు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చేసుకోండి, సరిపోతుంది. మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారని చెప్పొచ్చు. యాలకులు ఇంటికి తెచ్చేసుకుని పరిహారాల పరంగా వాడుకోవచ్చు. పసుపు డబ్బాలో వేసి పెట్టుకోవచ్చు, బీరువాలో పెట్టొచ్చు. ఇలా యాలకులతో మనకు తోచిన పరిహారాలు కూడా చేసుకోవచ్చు, వంటల్లో కూడా వాడేసుకోవచ్చు అండి. అందుకే యాలకులను ఇంటికి తెచ్చుకోండి. చిన్న ప్యాకెట్ తెచ్చుకోండి. అంటే మీ తగ్గట్టు చిన్నది కానీ పెద్దది కానీ తెచ్చేసుకొని పూజించుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక లవంగాలండి. లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. మనందరికీ తెలిసిందే కదా. లవంగాలు అనేవి ఏంటంటే కనుక ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. లవంగాలను ఇంటికి తెచ్చుకుంటే ఏంటంటే మనకు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఆ లవంగాలతో లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే లవంగాల దీపం కావచ్చు, లవంగాల పరిహారం కావచ్చు, లవంగాలు ఇంటికి తెచ్చుకోవటం కావచ్చు, ఇవేంటంటే కనుక చాలా పవిత్రతను సూచిస్తాయన్నమాట. మన ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే లవంగాలు, యాలకులు సుగంధ ద్రవ్యాల్లో మొదటిగా భావించేవి, అమ్మవారు ఇష్టపడేవి. అలానే కాకుండా ఏంటంటే కనుక మన సుడిని తిప్పేవన్నమాట. అందుకే ఇలా లవంగాలను తెచ్చేసుకొని మీరు చిన్న ప్యాకెట్ తెచ్చుకోండి. నార్మల్గా ఏంటంటే 10 రూపాయలు పెట్టి మనం ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటే అందులో మనకి ఏంటంటే కనుకనండి 7-8 ఉంటాయి. అంతకు మించి పెద్దగా ఏముండవు. కొన్ని దాంట్లో 11 కూడా ఉంటాయి. అవి తెచ్చుకొని మీరు దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో వేసుకోవాలి. అలానే కాకుండా చిన్న పరిహారాలు, చిన్న విధి విధానాలు ఆచరించాలి. ఒకవేళ ఇలా చేయమండి అంటే కనుక డైరెక్ట్గా వంటల్లో కూడా వాడుకోవచ్చు. మసాలా లాగా కూడా మనం ఏంటంటే లవంగాలను వాడేసుకోవచ్చు అండి. అలా కూడా ఫలితాలు ఉంటాయి. అలానే ఉగాది రోజున మీరు తెచ్చుకున్న 5 యాలకులు 5 లవంగాలు తీసుకొని మీరు ఏంటంటే ధూపం వేసుకుంటారు కదా, ఆ ధూపంలో కచ్చాపచ్చాగా దంచేసి మీరు గుమ్మం దగ్గర కాల్చేసి ఆ పొగనంతా కూడా ఇంట్లో చూపించుకోవటం వల్ల కూడా మీ ఇంట్లో ఉండే కొన్ని దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. నెగిటివిటీ ఏదైనా ఉంటే అది వెళ్ళిపోతుంది, నరదిష్టి పోతుంది. అలానే కాకుండా ఇంటి పరంగా బాగుంటుంది. ఇంట్లో మీకు తెలియకుండా జ్యేష్ఠాదేవి నివసిస్తున్నట్టయితే ఆ జ్యేష్ఠాదేవి కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. కాబట్టి ఈ విధంగా తెచ్చేసుకొని పరిహారం చేసుకోండి, లేదంటే వంటల్లో వాడుకోండి. ఇలా మీరేంటంటే
ఈ వస్తువులనైతే ఖచ్చితంగా తెచ్చేసుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజున పసుపు అండి. పసుపు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. అలానే కాకుండా ఏంటంటే గనక పసుపు మనకు చాలా పవిత్రత అంటే కలిగి ఉంటుందన్నమాట. మనము శుభకార్యాలలో కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే గనక కొన్ని విధి విధానాలలో కావచ్చు ఖచ్చితంగా పసుపుని ఉపయోగిస్తూ ఉంటాము. పసుపు లేనిది ఏ శుభకార్యం చెయ్యము. పసుపు దేవతలకు చాలా ఇష్టమైనదనమాట. అందుకే పసుపుని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిదని మనకి ఈ విధంగా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అందుకే మీరు పసుపుని కూడా ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చేసుకున్న ఈ పసుపుతో మీరు ఏంటంటే అమ్మవారిని పూజించవచ్చు. అలానే మీరు ఏంటంటే కాళ్ళకు కూడా ఈ పసుపుని పెట్టుకోవచ్చు. స్నానం చేసేటప్పుడు కూడా మీరు పసుపుని పట్టించుకొని స్నానం చేసుకోవచ్చు. పసుపు డబ్బాలో పసుపు పోసి పెట్టుకోవచ్చు. ఇలా ఏంటంటే గుమ్మానికి కూడా ఇదే పసుపు రాసుకోవచ్చు. ఇక మీకు తోచినట్టు మీరు చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. పసుపు ఇంటికి తెచ్చుకున్న వారికి అయితే ఎప్పుడు కూడా అండి ధన అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది. అభివృద్ధిలోకి వస్తూ ఉంటారనమాట. మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఇలాంటి తిదివార నక్షత్రాల్లో మాత్రం పసుపు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలండి. పసుపు తెచ్చుకోకుంటే ఇంకా మనము ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని విధి విధానాలు ఆలోచించినా, అలానే కాకుండా పూజ కార్యక్రమాలు చేసుకున్నా మనకు పెద్దగా ఫలితం అయితే ఉండదు. కాబట్టి కుంకుమ పసుపు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటేనే మంచిది. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే రాళ్ళ ఉప్పు అండి. రాళ్ళ ఉప్పు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూసే విధంగా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుతో చాలామంది కూడా అనేక రకాల పరిహారాలు చేస్తారు. రాళ్ళ ఉప్పుని కొనుక్కొచ్చుకున్న తర్వాత ఇంట్లో పెట్టుకొని ఒక బౌల్ని తీసుకొని అందులో పోసుకొని అందులో ఏంటంటే కనుక డబ్బుని పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది. మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట. ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది. పుట్టినిల్లు అంటే కనుక సముద్రం కదా, సముద్రం నుంచే కదండి మనకు రాళ్ళ ఉప్పు అనేది లభిస్తుంది. కాబట్టి సముద్రం నుంచి ఇలా మనం లభించే ఆ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. అలానే కాకుండా ఐశ్వర్యం ఇస్తుందన్నమాట. ఇలా మనం ఇన్ని చెప్పాం కదా, అంటే యాలకులు, లవంగాలు, బెల్లము, అలానే కాకుండా ఏంటంటే పసుపు, అలానే మనము ఉప్పు, ఇవన్నీ చెప్పాం కదా. ఇన్నేం తెచ్చుకోకండి. మీకు నచ్చిన వస్తువులండి ఒక 3 కానీ 2 కానీ తెచ్చేసుకోండి, సరిపోతుంది. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను మీరు చూస్తారు, మీరే ఆశ్చర్యపోతారు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా ఈ అంటే వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే మంచి లాభాలు ఉంటాయని చెప్పొచ్చు. అలానే కాకుండా మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది. మీకంతా కూడా మంచి జరగడంతో పాటు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని శాస్త్రమే చెబుతుంది. కాబట్టి ఇలా ఈ చిన్న చిన్న వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనకు అందుబాటులో ఉంటాయి, మనం తెచ్చుకోగలుగుతాము. అలానే ఏంటంటే కనుక మనకుండే ఇబ్బందిని మనం తొలగించుకోగలుగుతాం. కాబట్టి ఇలాంటి వస్తువులను ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటం, సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు లేకుండా చేయటం, అలానే కాకుండా డబ్బు అనేది మన దగ్గరికి రప్పించేలాగా చేయడానికి కూడా ఈ వస్తువులు మనకు ఉపయోగపడతాయి. చాలా అద్భుతాలను సృష్టించే వస్తువులు. కాబట్టి మీకు నచ్చిన వస్తువులు, మీరు ఇష్టపడే వస్తువులను తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోండి. అలానే కాకుండా ఏంటంటే ఆ తర్వాత వాటిని మీరు వంటల్లో వాడుకోండి, లేదంటే పరిహారాల పరంగా కూడా వాడేసుకోండి. అలా కూడా మీకు ఫలితాలు ఉంటాయి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది. కాబట్టి మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకోండి, తెచ్చేసుకొని పూజ చేసుకొని ఆ తర్వాత వాటిని మీరు ఉపయోగించుకోండి.